జై భారతమాత. అమ్మమ్మ కబుర్లకి ఆహ్వానం. ఈ రోజున నేను ఒక కథ చెప్దామని అనుకుంటున్నాను. చాలా ప్రముఖమైన ప్రఖ్యాతమైన కథ ఇది. నాచికేతోపాఖ్యానము అంటారు దీన్ని. ఆఖ్యానము అంటే కథ, ఉపాఖ్యానము అంటే ఒక ఉపకథ అని. ఇది కఠోపనిషత్తులో ఉన్నది. స్వామి వివేకానందని చాలా ప్రభావితం చేసిన కథ ఇది. ఈ కథ ఏంటో ముందర తెలుసుకుందాం. ఒక వాజస్రవసుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. ఆయన చాలా నిష్ఠాగరిష్ఠుడు, చాలా యజ్ఞయాగాదులు చేసినవాడు. ఆయన ఒకసారి విశ్వజిత్ యజ్ఞము అనే ఒక యజ్ఞం చేయడానికి సంకల్పించారు. ఎప్పుడైతే వాజస్రవసుడు చాలా యజ్ఞాలు చేసినవాడు కాబట్టి ఎప్పుడైతే ఈయన విశ్వజిత్ యజ్ఞం చేస్తున్నారో మొత్తం అందరూ చుట్టుపక్కల వాళ్ళ నుంచి అందరూ వచ్చారు. ఆ వాజస్రవసుడు కుమారుడు నచికేతుడు. వాజస్రవసుడు యజ్ఞం అంతా పూర్తయింది. చివరికి దానాలు చేయాలి. ఆ దానాలు చేసే సమయంలో వాజస్రవసుడు గోదానాన్ని ప్రారంభించాడు. ఆ రోజుల్లో గోవులు ధనాన్ని దానం చేసేవాళ్ళు. గోదానాన్ని ప్రారంభించి వచ్చిన వాళ్ళందరికీ కూడా గోవులను దానం చేయడం మొదలెట్టారు. కానీ గోవుల్ని ఎలాంటి గోవుల్ని దానం ఇవ్వాలి? మనం ఎప్పుడు దానం ఇచ్చినా సరే అదేదో మనకు అక్కర్లేని వస్తువులు దానం ఇవ్వడం అనేది సరైన పద్ధతి కాదు. చాలా మంచివి మాత్రమే దానం ఇవ్వాలి. ఇలా వాజస్రవసుడు దానం ఇస్తూ తన దగ్గర ఉన్న బలహీనమైన అనారోగ్యమైన గోవులన్నీ దానం ఇచ్చి దృఢమైన గోవులని తన కట్టి పెట్టుకున్నాడు. ఇది కుమారుడైన నచికేతుడికి నచ్చలేదు. దానం ఇచ్చేటప్పుడు మనం వదిలించుకోవడానికి కాకుండా దానం ఇవ్వడం, అవతల వాళ్ళకి ఉపయోగపడేట్లు దానం ఇవ్వాలి. అందుకని నచికేతుడు ఏంటంటే వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి నెమ్మదిగా గొడవ పెట్టడం మొదలెట్టాడు. నాన్న, నువ్వు ఎందుకు దానాలు చేస్తున్నావు అంటే, ఈ విశ్వజిత్ యజ్ఞంలో అందరికీ కూడా దానాలు చేయాలిరా, దానం చేస్తేనే పూర్తవుతుంది అని. మరి అన్నీ దానం చేసేస్తే నన్ను ఎవరికి దానం చేస్తావని అడిగాడు. ఎన్నిసార్లు చెప్పు అవతలికి అని ఎన్నిసార్లైనా వినిపించుకోవాలి. నన్ను ఎవరికి చేస్తావు చెప్పు, నన్ను ఎవరికి చేస్తావు చెప్పు, అన్నీ దానం చేయాలి కదా నువ్వు అంటే, నిన్ను యమధర్మరాజుకు దానం చేసేస్తాను రా అన్నాక అటు తండ్రి నాలుగు ఖర్చుకున్నాడు. కానీ కొడుకు పట్టుకున్నాడు. అది నచికేతుడు ఆ మాటను పట్టుకుని, అయితే నువ్వు నన్ను యమధర్మరాజుకి దానం చేసేస్తావు, నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి నచికేతుడు యమధర్మరాజు దగ్గరికి ప్రయాణమై వెళ్ళిపోయాడు. యమధర్మరాజు దగ్గరికి ఎలా వెళ్ళాలి అనేది కూడా నచికేతుడికి తెలియదు. చిన్నతనం కానీ అంత చిన్న వయసులో ఎలా ఉంటుందంటే దైవత్వం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకని అతను ప్రయాణం చేసి వెళ్ళిపోతూ యమపురికి వెళ్ళిపోయాడు. యమధర్మరాజు దగ్గరికి వెళ్ళిపోయి ఆ యమపురిలో గేటు దగ్గర లోపలికి రానివ్వలేదు. ఎవరైతే ఆయువు తీరుతుందో వాళ్ళు మాత్రమే లోపలికి వెళ్ళగలరు. లోపలికి రానివ్వలేదు. 3 రోజులు అక్కడే నిలబడిపోయాడు, వెనక్కి రాకుండా. ఈ లోపల యమధర్మరాజు గారు తన పనులు చూసుకుంటూ 3వ రోజున నచికేతుడిని చూశారు. అయ్యో, ఈ చిన్న పిల్లాడు వచ్చాడేంటి అని చూసి, నాయన నువ్వెందుకు వచ్చావు ఇలాగా అని అంటే, మా నాన్న విశ్వజిత్ యజ్ఞం చేస్తున్నాడు, నన్ను మీకు దానం చేసేసారు, అందుకని మీరు నన్ను తీసుకోండి అంటే యమధర్మరాజు అన్నారు, నేను అలా తీసుకోవడానికి లేదు, ఆయువు తీరిన వాళ్ళు మాత్రమే ఇక్కడికి వస్తారు, నువ్వు ఇంటికి వెళ్ళిపోను. నేను ఇంటికి వెళ్ళాను, నన్ను మా నాన్న దానం చేసేసాడు, మీరు తీసుకోవాల్సిందే అంటే అప్పుడు యమధర్మరాజు అన్నారు, నేను దానం తీసుకోవడానికి నీకు వయస్సు లేదు, నేను దానం తీసుకునే శక్తి కూడా నాకు లేదు. ఒక పని చేస్తాను, 3 రోజుల నుంచి నువ్వు ఇక్కడ ఉన్నావు కదా, నీకు 3 వరాలు ఇస్తాను, ఏదైనా కోరికలు కోరుకో అని. అంటే సాధారణంగా కోరికలు కోరుకోమంటే చిన్నపిల్లలు ఏవేవో కోరుకుంటారు. ఈ నచికేతుడు మొట్టమొదటి ఏమడిగాడంటే, మీరు నన్ను దానంగా తీసుకోవటం లేదు కాబట్టి నేను తిరిగి మా తండ్రికే చెందుతాను, కానీ నేను మా తండ్రి దగ్గర నుంచి బయలుదేరి వచ్చేసాను, వెనక్కి తిరిగి వెళ్తే ఆయన కోపగించుకుంటాడు, నన్ను కోపగించుకోకుండా నన్ను మళ్ళీ తిరిగి ఆహ్వానించేట్లు, సంతోషంగా ఆహ్వానించేట్లు నాకు వరం ఇవ్వండి అన్నారు. అని అంటే సరే అన్నారు యమధర్మరాజు, అలాగే తప్పకుండా నీ తండ్రి సంతోషిస్తాడు అని. అలా కాకుండా ఇంకొక వరం ఏంటంటే, మానవులందరూ కూడా స్వర్గానికి వెళ్తారంటారు కదా, మానవులు స్వర్గానికి వెళ్ళడానికి భూలోకంలో ఏదైనా ఒక క్రతువు చేసే అవకాశం ఉంటే ఆ క్రతువు ఏంటో చెప్పండి అన్నారు. యమధర్మరాజుకి అది కూడా తేలికైనదే. సరే అయితే ఒక యజ్ఞం నీ పేరే పెడతాను, నాచికేతో యజ్ఞం అని చెప్పేసి ఒక యజ్ఞం ఎవరు చేస్తే వాళ్ళు స్వర్గానికి వెళ్తారు అని. 3వ కోరిక ఏంటి అంటే, మనిషి మరణించాక ఎక్కడికి వెళ్తాడు, మరణానంతరం అతని ప్రయాణం ఎలా ఉంటుంది అని అడిగాడు నచికేతుడు. ఈ నచికేతుడు అడిగిన ఈ ప్రశ్నకి యమధర్మరాజు ఒక్కసారి ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే ఒక చిన్న పిల్లాడు
చిన్నపిల్లాడు ఇలాంటి ప్రశ్న అడగడం, ఇది మానవుల్లో జ్ఞానులే కాదు దేవతలు కూడా తెలుసుకోలేని రహస్యాలు ఉంటాయి ఇందులో, అందుకని ఇవన్నీ నేను నీకు చెప్పను, నువ్వు వెళ్ళిపో, ఇంటికి వెళ్ళిపో అన్నాడు. లేదు, నాకు మీరు 3వ వరం ఇస్తా అన్నారు, అది నాకు చెప్పండి అని అంటే అప్పుడు యమధర్మరాజు నచికేతుడికి, ఆ చిన్నపిల్లాడికి ఆత్మతత్వాన్ని గురించి చెప్పారు. ఆత్మతత్వాన్ని గురించి చెప్తూ యమధర్మరాజు ఏమన్నారంటే, గుడ్డి వాళ్ళు దారి తెలియక ఒకే మార్గంలో మళ్ళా ప్రయాణం చేసినట్లుగా ఈ మానవులందరూ కూడా వాళ్ళకి ఆత్మతత్వం అంటే ఏంటో తెలియక, పరమపదాన్ని పొందడం ఎలాగో తెలియక మళ్ళా జన్మలు ఎత్తుతుంటారు. కోరికలు తీర్చుకోవాలనుకుంటారు, కోరికలను తీర్చుకోవాలనే కోరికలతో మళ్ళా జన్మలు ఎత్తుతుంటారు. ఎప్పుడైతే కోరికలను వదిలేస్తారో, ఆధ్యాత్మ మార్గంలో ఆత్మతత్వాన్ని తెలుసుకుంటారో పరమపదాన్ని చేరగలరు. ఈ జన్మ బంధం నుంచి విముక్తం అవుతారు. జన్మ మళ్ళా పునర్జన్మ ఆ చక్రం నుంచి బయటికి రాగలుగుతారు అని చెప్పారు. నచికేతుడు చాలా యమధర్మరాజు ఆశీస్సులు తీసుకొని ఆయన చాలా సంతోషంగా వెనక్కి తిరిగి తండ్రి దగ్గరికి వచ్చారు. ఈ నచికేతోపాఖ్యానం అది ఒక చిన్న పిల్లాడికి ఉన్న సత్యనిష్ట, ఒక ఆడిన మాట తప్పని తత్వాన్ని తెలియజేస్తుంది. అలాగే దృఢ సంకల్పాన్ని కూడా తెలియజేస్తుంది. స్వామి వివేకానంద ఏమంటారంటే, నచికేతుడు లాంటి ఒక 10-12 మంది పిల్లలుంటే చాలు భారతదేశానికి నిర్దేశకం అవుతుంది అంటారు. అలాగే ఈ కఠోపనిషత్తులోని నచికేతోపాఖ్యానంలోని ఎరైజ్ అండ్ అవేక్, లేవండి అని ఆ నినాదాన్ని స్వామి వివేకానంద మన యువత అందరికీ ఇచ్చారు. ఇలాగ నచికేతోపాఖ్యానం భారతీయ సంస్కృతిలో, భారతీయ ఆధ్యాత్మిక మార్గంలో ఒక చాలా విలక్షణమైనది, భగవద్గీత లాంటిది అని చెప్తారు. జై భారతమాత.